ద పియానిస్ట్. ఇది ఒక మాస్టర్ పీస్ మూవీ. యాక్చువల్గా మా హస్బెండ్కి హిస్టరీ అన్నా, వరల్డ్ వార్ టైంలో జరిగిన సంఘటనలన్నా, వాటి గురించి డాక్యుమెంటరీస్ కానీ, మూవీస్ కానీ చాలా ఇష్టం అన్నమాట. ఏది వదలకుండా చూస్తారు. తనతో పాటు కొన్ని మంచి మూవీస్ నన్ను కూడా కూర్చోబెట్టుకొని చూపించారనమాట. అందులో భాగంగానే ఈ పియానిస్ట్ అనే మూవీ నాకు చాలా నచ్చింది. అసలు మనసుకి హత్తుకుంటుంది. ఇట్స్ లైక్ ఎమోషనల్ మూవీ. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా. వారి వల్ల ఒక మనిషి జీవితం ఎలా మారిపోతుందో అనేది రియలిస్టిక్గా చూపించారు. ఈ మూవీ 3 ఆస్కార్స్ని గెలిచింది. లైక్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే. ఇందులో హీరో యాక్టింగ్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వార్ సీన్స్ అయితే వెరీ రియలిస్టిక్గా తీశారు. ఈ సినిమాలో పియానో మ్యూజిక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మ్యూజిక్ ద్వారా హీరో ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా కన్వే అవుతాయి. వరల్డ్ వార్ 2 సమయంలో నాజీస్ పోలాండ్ని ఆక్రమిస్తారు. జూస్ అందరినీ ఒకచోట బంధిస్తారనమాట. అప్పుడు ద పియానిస్ట్ హీరో తన కుటుంబంతో ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని బాధలు పడతాడు అనేది స్టోరీ. చివరికి తన కుటుంబం కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి పంపబడుతుంది. కానీ హీరో మాత్రం తప్పించుకొని రన్స్లో దాక్కొని జీవిస్తాడు. అతడు ఆకలి, భయం, ఒంటరితనం మధ్య తన జీవితం కోసం పోరాడతాడు. చివరికి ఒక జర్మన్ ఆఫీసర్ అతనికి సహాయం చేస్తాడు. అతను సహాయం చేయడం వల్ల అతని జీవితం మారిపోతుంది. ఇది రియల్ స్టోరీ అనమాట. సో చాలా బాగా ఉంటుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. హ్యాపీ వాచింగ్.